సర్పై చర్చ కోసం ప్రతిపక్షాలు డిమాండ్ కొనసాగుతోంది. నిన్న రాజ్యసభలో చర్చపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి క్లారిటీ ఇచ్చారు. చర్చ జరపాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని కిరణ్ రిజిజు అన్నారు. అయితే ఎప్పుడు చర్చ ఉంటుందో చెప్పాలని షరతులు విధించడం సరికాదన్న కిరణ్ రిజిజు డిస్కషన్ ఎప్పుడుంటుందో త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. ఎస్ఐఆర్ పై చర్చ కోసం ప్రతిపక్షాల డిమాండ్ కొనసాగుతోంది. నిన్న రాజ్యసభలో చర్చపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి క్లారిటీ ఇచ్చారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, పార్లమెంటు భవనంలో మరికొద్దిసేపట్లోనే ప్రతిపక్షాలు ఎస్ఐఆర్ పై మరొకసారి తమ యొక్క నిరసన ప్రదర్శన చేసేందుకు సిద్దమవుతున్నారు. మరికొద్దిసేపట్లోనే ఇది ప్రారంభం కాబోతుంది. అయితే వాస్తవానికి నిన్న రాజ్యసభలో చర్చ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. చర్చకు అనుమతి ఇవ్వాలని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి డిమాండ్ పరిశీలనలో ఉంది. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది. అయితే ఇతరత్ర అనేకటువంటి పార్టీలు కూడా ఉన్నాయి, వారి యొక్క డిమాండ్లు కూడా ఉన్నాయి. వాటి డిమాండ్లు కూడా పరిగణలో తీసుకున్న తర్వాత ఎప్పుడు ఏ సమయంలో ఏ రకంగా చర్చ ఉంటుందన్న అంశాన్ని తెలియజేస్తామన్న అంశాన్ని చాలా స్పష్టంగా కిరణ్ రిజిజు చెప్పినప్పటికీ కూడా ఆ విషయంపై తమకు నమ్మకం లేదు. ఆ విధంగా ప్రభుత్వం ఈ రకంగా చెబుతూనే ఉంది. ఖచ్చితంగా ఏ సమయంలో ఏ రోజు ఎన్ని గంటల పాటు చర్చ జరుగుతుందో చెప్పాలని చెప్పి కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై కిరణ్ రిజిజు మరొకసారి ఈ రకంగా షరతులు విధించడం సబబు కాదు, అన్ని అంశాలను పరిగణలో తీసుకొని చర్చించిన తర్వాత ఎప్పుడు ఏ రకంగా చర్చ జరుగుతున్న అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తామని చెప్పినప్పటికీ కూడా ఈరోజు ప్రతిపక్షాలు సర్పై ఖచ్చితంగా చర్చ జరపాలి, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సంస్కరణలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రజల్లో అపనమ్మకాలున్నాయి, అదేవిధంగా రాజకీయ పక్షాలకు కూడా ఈ రకంగా అపనమ్మకాలున్నాయి. కాబట్టి దీనిపై పార్లమెంటులోనే దీనిపై ఉభయ సభల్లోనూ చర్చ జరిగిన తర్వాత ప్రజల సమక్షంలో అన్ని విషయాలు బయటపెట్టిన తర్వాత ప్రభుత్వం యొక్క తన స్పందన కోరబోతున్నామన్న అంశాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరికొద్దిసేపట్లోనే ఈ నిరసన ప్రదర్శన ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ ప్రభుత్వం ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం ఏమాత్రం కూడా సబబు కాదు, ప్రతిపక్ష నేతగా తాను డిమాండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా చర్చ జరిగిన తర్వాతనే మిగిలిన అన్ని విషయాలు కూడా మేము అంగీకరించేందుకు సహకరించేందుకు అంగీకరిస్తామన్న అంశాన్ని కూడా మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది. ఈరోజు తొలిసారిగా మామూలుగా ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్షాల నేతలంతా కూడా సమావేశమవుతారు. ఈ రోజు మాత్రం సమావేశం కాలేదు, కేవలం ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. It's not just one thing. It's not just snooping on the telephones. It's overall. They are turning this country into a dictatorship in every form. You ask me every day why Parliament is not functioning. It's not functioning because they are refusing to talk about anything. So it's very easy to blame the opposition, but the fact is they are not allowing any discussion on anything, and that is not democracy. A healthy democracy demands discussion and everybody has different views. You hear them out. प्रियंका जी, आपकी पार्टी ने क्या मांग करेगी? संचार साथी ऐप को वापस लिया जाए, एटलीस्ट रोल बैक किया जाए। करना तो चाहिए. अभी मैंने सबसे बात नहीं की है, तो आज शायद वो चर्चा करके अपना डिसीजन लेंगे कि हमारा क्या स्टैंड है.